భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ వీడియోను విడుదల చేసింది. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను ఉంచింది. టెర్రర్ క్యాంపులను, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసి విజువల్స్తో పాటు సైనిక చర్యలతో కూడిన వీడియోను ఆర్మీ పోస్ట్ చేసింది. పాకిస్తాన్తో యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మృతదేహం సొంత గ్రామానికి చేరుకుంది. రేపు జరగనున్న అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేసు హాజరు కానున్నారు. వీఐపీల రాక నేపథ్యంలో పల్లితండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ ఎయిర్పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాక్తో ఉద్రిక్తుల నేపథ్యంలో బీచ్ల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. సీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మాజీ మంత్రి విడుదల రజనీ పీఆర్ఓ శ్రీకాంత్ ని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి శ్రీకాంత్ పై కేసు నమోదు కాగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ ని అరెస్టు చేసే క్రమంలో విడుదల రజనీ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించినట్టు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పవనాలు రానున్నట్లు తెలియజేసింది. ఈ నెల 27వ తేదీన దేశంలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు 30వ తేదీ నాటికి అండమాన్ చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఈ పార్క్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని వైసీపీ మహిళా నేత లక్ష్మీ సునంద ఆరోపించారు. కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలను కాజేశారని విమర్శించారు. టెండర్ల నుంచి శిక్షణ వరకు అంత అవినీతే ఉందని మండిపడ్డారు. ప్రముఖ సినీ తార అనన్య నాగళ్ల నెల్లూరులో సందడి చేసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి వివరించింది. నెల్లూరు స్వీట్లంటే తనకెంతో ఇష్టమని పేర్కొంది.